ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్. మున్సిపాలిటీకి స్పెషల్ గ్రేడ్ హోదా, పట్టణానికి మహర్దశ, అభివృద్ధి మరింత వేగవంతం. అమృత్ సిటీగా ఎమ్మెగ్నూర్ పురపాలకం రూపకల్పన. ఎమ్మెల్యే డాక్టర్ బి విజయనాగేశ్వరరెడ్డి కృషి అభినందనీయమని స్పష్టం చేసిన ఎమ్మెగ్నూర్ మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి. మున్సిపాలిటీకి స్పెషల్ గ్రేడ్ హోదా, పట్టణానికి మహర్దశ, అభివృద్ధి మరింత వేగవంతం. ఎమ్మెగ్నూర్ పురపాలకం రూపకల్పన. అమృత్ సిటీ స్మార్ట్ సిటీలుగా ఎమ్మెగ్నూరు పట్టణం రూపుదిద్దుకుంటోందని ఎమ్మెల్యే డాక్టర్ బి విజయనాగేశ్వరరెడ్డి కృషితో స్పెషల్ గ్రేడ్ హోదా రావడం ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని ఎమ్మెగ్నూరు మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెగ్నూరు పట్టణానికి గ్రేడ్ 1 మున్సిపాలిటీ నుండి స్పెషల్ గ్రేడ్ హోదా రావడంతో ఎమ్మెగ్నూరు పట్టణ ప్రజలకు మరింతగా అభివృద్ధి సంక్షేమానికి దోహదపడుతుందని, ముఖ్యంగా పట్టణంకు ఇది మహర్దశ అని గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ బి విజయనాగేశ్వరరెడ్డి ఎంతో కృషితో ప్రత్యేక జీవో తెచ్చి స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దినందుకు ఎమ్మెగ్నూరు ప్రజల తరపున ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి పేర్కొన్నారు. నిజంగా ఈరోజు ఎంతో శుభదినం. ఎందుకంటే ఎమ్మెగ్నూరు పురపాలక సంఘానికి గ్రేడ్ 1 మున్సిపాలిటీ నుంచి స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా అభివృద్ధి చెందింది. దీనికి రావడానికి ముఖ్య కారకులైనటువంటి మన ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి గారు, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ సార్ గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, సిడిఎంఏ గారు, మన ఎమ్మెల్యే గారు చాలాసార్లు తిరిగి ఈ జీవో తీసుకురావడం జరిగింది. కాబట్టి మన ఎమ్మెల్యే గారికి మన ఎమ్మెగ్నూరు ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇది స్పెషల్ గ్రేడ్ రావడం వల్ల ఏంటంటే ముఖ్యంగా సివిక్ ఎమ్యూనిటీస్ పెరుగుతాయి, డెవలప్మెంట్ యాక్టివిటీస్ పెరుగుతాయి. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేటటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అమృత్ సిటీస్ కానీ లేక స్మార్ట్ సిటీస్ కానీ ఇవి ఇంప్లిమెంట్ అయ్యేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంది. ఎక్కువగా బడ్జెట్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాత అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది మనము నెక్స్ట్ మంత్ 21 కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా నెల రోజుల పాటు రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ మన గౌరవ కలెక్టర్ గారు ఎవరైతే మాస్టర్ ట్రైనీస్ ఉన్నారో ఐడెంటిఫై చేసి మాస్టర్ ట్రైనీస్ను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ ట్రైనీస్కు ట్రైనింగ్ 7 చోట్ల మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనీస్ అందరూ కూడా ఎవరైతే పబ్లిక్ పార్టిసిపేట్ ఉన్నారో వీళ్ళందరితో కూడా ట్రైనింగ్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ మెప్మా సిబ్బంది, తర్వాత పబ్లిక్, అదేవిధంగా రైతులు, అదేవిధంగా స్టూడెంట్స్, ఆర్గనైజేషన్స్ అందరితో కూడా మీటింగ్స్ అన్నీ కూడా యోగా కార్యక్రమాలు చేపట్టి నెల రోజుల పాటు ఈ కార్యక్రమం జరగడం జరుగుతుంది. లాస్ట్ 21న మనము ఎమ్మెగ్నూరు పురపాలక సంఘంలో గౌరవ శాసనసభ్యుల చేతుల మీదుగా మనము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని బృహత్ కార్యక్రమంగా చేయమని చెప్పేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా ప్రధానమంత్రి వర్యులు మన ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నారు. దాదాపు 2 లక్షల పైచలకు విశాఖపట్నంలో బీచ్ దగ్గర ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో సైమల్టేనియస్గా అన్ని మున్సిపాలిటీలను, అన్ని మండలాల్లోనూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దాదాపు ఇది గిన్నెస్ రికార్డుగా కావాలని చెప్పేసి ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా ఈ యోగా కార్యక్రమం చేయడం వల్ల ప్రజల ఆరోగ్యం, ఎవరైతే యోగా కార్యక్రమాలు చేస్తారో వాళ్ళ యొక్క ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి దయచేసి ఈ ఓల్డ్ ట్రెండ్ ఏదైతే ఉందో దీన్ని అందరూ ఉపయోగించుకొని ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఉండాలని చెప్పేసి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.